తమ్ముడు నువ్వు డౌట్ అడిగావు అన్న. గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నా, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ అన్న. జనరల్ స్టడీస్ ఏ బుక్స్ బాగుంటాయి చెప్పన్న. సో జనరల్ స్టడీస్ గురించి అడిగావు తమ్ముడు నువ్వు, ఏ బుక్స్ బాగుంటాయని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ గ్రూప్ డి ఏదైతే ఉందో ఇది బేసిక్ లెవెల్ పోస్ట్ తమ్ముడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో బేసిక్ జాబ్ ఏదైతే ఉందో, బేసిక్ పేమెంట్ ఏదైతే ఉందో, లేదా బేసిక్ లెవెల్ పే ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, లెవెల్ పే అనేది. సో దీనికోసం నువ్వు ఇన్డెప్త్గా ఫుల్ ప్లెడ్జ్గా డెప్త్గా చదవాల్సిన అవసరం లేనప్పటికీ గత 4-5 నోటిఫికేషన్ల నుంచి ఇంతకుముందు అయితే బేసిక్ క్వశ్చన్స్ అడిగేవాడు, కానీ ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్స్, నేను చూసిన క్వశ్చన్ పేపర్స్ ప్రకారం లేదా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, ఎందుకంటే 2015 సంవత్సరంలో 2015 అంటే దాదాపు 10 సంవత్సరాలు అయింది. సో 10 ఇయర్స్ బ్యాక్ ఇదే రైల్వే గ్రూప్ డీలో నాకు వచ్చిందనమాట పోస్ట్, గ్రూప్ డీలో. సో అప్పుడు క్రాక్ చేసిన జాబ్ని నేను రాసినప్పుడు 10 ఇయర్స్ వేరే తమ్ముడు. అక్కడ అది ఆన్లైన్ ఎగ్జామ్ ఉండేది కాదు, ఓన్లీ ఆఫ్లైన్ ఎగ్జామే. అంటే మాకు బుక్లెట్ ఇచ్చేవారు, ఓఎంఆర్ ఇచ్చేవారు, మేము రాసాము. ఆ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రన్నింగే ఉండేవి, 1 km రన్నింగ్, తర్వాత మెడికల్, ఆ తర్వాత మెరిట్ లిస్ట్ ఉండేది, తర్వాత అలర్ట్ చేసేవాడు జాబ్ని. సో ఇప్పుడు గత 4-5 నోటిఫికేషన్ల నుంచి దీని కాంపిటీషన్ చాలా హెవీగా పెరిగింది తమ్ముడు. చేసేది బేసిక్ లెవెల్ జాబ్ అని అందరికి తెలిసినా సరే భారతదేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని వేస్ట్ చేసుకుని ప్రజెంట్ ఏంటంటే విపరీతంగా పోస్ట్కి కాంపిటీషన్ అనేది పెరిగింది. సో జాబ్ చిన్నదైనా ప్రిపరేషన్ ఇన్డెప్త్గా చేయాలి తమ్ముడు. సో ముఖ్యంగా నువ్వు అన్న అర్థమెటిక్ రీజనింగ్ కంప్లీట్ అయిందని అంటున్నావు. ఏదేమైనా మ్యాథమెటిక్స్ సంబంధించి నా బాధ్యతగా కొన్ని టాపిక్స్ నీకు చెప్పడం ఇంపార్టెంట్ అనమాట నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో నెంబర్ సిస్టమ్ కానీ, డెసిమల్స్ కానీ, డెసిమల్ సిస్టము, రేషియో ప్రొపోర్షను, టైమ్ అండ్ డిస్టెన్సు, ప్రాఫిట్ లాసు, ఆల్జీబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, ఇలాంటి టాపిక్స్ పైన కొంచెం దృష్టి పెడతాముడు. ఖచ్చితంగా క్రాక్ అవుతాయి. ఇందులో క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా దీనిలోనే వస్తాయి. ముఖ్యంగా నీ లక్క కూడా అక్కడ ఆధారపడి ఉంది తమ్ముడు. ఇంతకుముందు ఎగ్జామ్స్ అనేవి మోస్ట్లీ, ప్రజెంట్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయంటే షిఫ్ట్లు వైజ్గా రోజుల కొలది, వారాల కొలది, నెలల కొలది ఎగ్జామ్స్ పెడుతున్నారు ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్లో. సో ఫస్ట్ వీక్స్లో, ఫస్ట్ డేస్లో కానీ నీ ఎగ్జామ్ ఎగ్జామ్ డేట్ వచ్చిందంటే ఓ రకంగా బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఎగ్జామ్ డేస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ డేస్ని పెరిగే కొలది లాస్ట్లో ఎగ్జామ్ రాసేటోడికి ప్రీవియస్ ఎగ్జామ్స్, ఇప్పుడు ఇంతకుముందు జరుగుతున్న ఎగ్జామ్స్ ఏవైతే వాళ్ళందరూ మోస్ట్లీ యూట్యూబ్లోనో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎక్కడో ఒక దగ్గర నీకు ఖచ్చితంగా పెడుతున్నారు వాళ్ళు సోర్స్లో. సో ఆ సోర్స్లో వాళ్ళు యూట్యూబ్లోనే ఎక్కడో దగ్గర క్వశ్చన్స్ పెడుతున్నారు కాబట్టి ఎంతవరకు ఎంత డెప్త్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అని అనలైజ్ చేయగలరు. కానీ ఫస్ట్ 1 వీక్ 10 డేస్లోనే ఎగ్జామ్ వచ్చిందంటే అది ఒక రకంగా బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. సో జనరల్ స్టడీస్ విషయానికి వస్తే ముఖ్యంగా నువ్వు దృష్టి పెట్టాల్సింది కరెంట్ అఫైర్స్ మీద తమ్ముడు, జనరల్ సైన్స్ మీద. ముఖ్యంగా నువ్వే కాదు, ఆర్ఆర్సీ గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ ఈ రెండింటిని దృష్టి పెడుతూ అర్థమెటిక్, రీజనింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారంటే జాబ్ ఖచ్చితంగా వస్తుంది. గ్రూప్ డి జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో జనరల్ అవేర్నెస్ అడిగావు నువ్వు, ఇందులో కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా దృష్టి పెడతాము. కరెంట్ అఫైర్స్లో ముందు నేషనల్ న్యూస్ ఏదైతే ఉందో, నేషనల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దృష్టి ఇవ్వు, వాటిపైన ప్రయారిటీ పెట్టు. తర్వాత ఇంటర్నేషనల్ న్యూస్ పైన దృష్టి పెట్టు. అవార్డ్స్ ఖచ్చితంగా నేర్చుకో, స్పోర్ట్స్ నేర్చుకో. స్పోర్ట్స్కి సంబంధించి, అవార్డ్స్కి సంబంధించి నేషనల్ సింబలు, నేషనల్ యాంథము, నేషనల్ ఫ్లాగు ఇలాంటి టాపిక్స్ అన్నీ చదివేసి వెళ్తాముడు. యుఎన్ఓ మన తెలుగులో ఐక్యరాజ్య సమితి అంటాం, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇలాంటి వాటిపైన దృష్టి పెడుతూ కొన్ని రివర్ బ్యాంక్ సిటీస్, నదీ తీర నగరాలు అని చెప్తాము,
ఏ నది ఒడ్డున, లేదా ఏ సిటీ ఏ నది ఒడ్డున ఉందని, ఢిల్లీ ఏ నది ఒడ్డున ఉందని అంటారు ఫర్ ఎగ్జాంపుల్, యమునా నది ఒడ్డున. సో అలా ప్రతిదీ సిటీ ఏ నది ఒడ్డున ఉంది కొంచెం లిస్ట్ చదువుకుని వెళ్ళు. ట్రైబ్స్, గిరిజన తెగలు, భారతదేశంలో ఉన్న డిఫరెంట్ ట్రైబ్స్ నేమ్స్ ఉన్నాయి. అవి ఏ ఏరియాలో లొకేట్ అయి ఉంటారో ఆ ట్రైబ్స్ యొక్క ఇంపార్టెంట్, అంటే ఇండియాలో లార్జెస్ట్ ట్రైబ్ ఏది, ఉపరాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ ట్రైబ్ నుంచి వచ్చారో రిప్రజెంటేషన్ అని చెప్పేసి అలాంటి క్వశ్చన్లు అనమాట అడుగుతారు. అలాగే హిస్టరీకి సంబంధించి నీకు జనరల్ అవేర్నెస్లో ఈ కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చినా అవి బేసిక్ క్వశ్చన్స్ అనే వస్తాయి. రాజులకు సంబంధించి బిరుదులు కానీ, పాలిటిక్స్ సంబంధించిన ఆర్టికల్స్ కానీ డైరెక్ట్ క్వశ్చన్స్, లేదనేసి అంటే ఎకానమీకి సంబంధించి డైరెక్ట్గా 5 years ప్లాన్స్కి సంబంధించి క్వశ్చన్స్ కానీ అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మోస్ట్లీ. స్కీమ్స్ కానీ క్వశ్చన్స్ అవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ సైన్స్ విషయానికి వస్తే ఎన్సీఆర్టీ బేస్డ్ జనరల్ సైన్స్ నువ్వు చదవాలి కాబట్టి దానిపైన కొంచెం దృష్టి పెట్టాలి. జనరల్ అవేర్నెస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి జనరల్ అవేర్నెస్లో ఇండియాకి సంబంధించి స్టాక్ జీకే, అలాగే బుక్స్, ఆథర్స్ అవి రాసిన వాళ్ళు, అలాగే ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్, తేదీ మరియు నినాదం. ఫర్ ఎగ్జాంపుల్ June 21 రాబోతుంది, ఇంటర్నేషనల్ యోగా డే అంటున్నారు. ఇంటర్నేషనల్ యోగా డే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు, ఎప్పుడు నుంచి సెలబ్రేషన్ చేస్తున్నాం, దానికి రిప్రజెంటేషన్ ఇచ్చింది ఎవరు, యోగా డే ఎందుకు June 21 సెలబ్రేట్ చేస్తాము, అలాగే యోగా డే యొక్క థీమ్ ఏంటి. సో క్వశ్చన్స్ అంతా మారింది. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే యోగా డేకి సంబంధించిన స్పెషలైజేషన్ అడగడం మానేసి థీముల గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. ఈ సంవత్సరం థీమ్ ఏంటి, గత సంవత్సరం థీమ్ ఏంటి, అలా అనమాట. సో డేస్ అండ్ థీమ్స్ పైన క్వశ్చన్స్ నేర్చుకోవాలి. ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ తమ్ముడు ఇండెక్స్ సూచీలు. హంగర్ ఇండెక్స్ అంటారు, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటారు, HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు, SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అంటారు. సో భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటి, ఇండెక్స్ని రిలీజ్ చేసే ఆర్గనైజేషన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు, UNDP యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో అలా ఇండెక్స్లో ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, ఫస్ట్ ప్లేస్లో వచ్చింది ఎవరు, ఇండెక్స్ రిలీజ్డ్ బై హూమ్. సో అలా చదువుకుంటూ పోతాముడు. ఇండియన్ రైల్వే సిస్టమ్ గురించి కొంచెం చదివేసి ఎలాగో రైల్వే ఎగ్జామ్కి వెళ్తున్నావు కాబట్టి రైల్వే ఎలాగో స్టాక్ జీకేలో నీకు కనిపిస్తాయి. అలాగే జోన్స్, హెడ్ క్వార్టర్స్, రైల్వేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ట్రైన్ ATM స్టార్ట్ చేశారు, అంటే ట్రైన్లో ATM ఫెసిలిటీ ఏ స్టేట్లో స్టార్ట్ చేశారు, మహారాష్ట్రలో. ఏ ఎక్స్ప్రెస్లో స్టార్ట్ చేశారు, పంచవటి ఎక్స్ప్రెస్లో. ఏ బ్యాంక్ స్టార్ట్ చేసింది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో అలా రైల్వేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదివేసి వెళ్తే కొంచెం ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఇంకో టాపిక్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ తమ్ముడు, న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ ఎనర్జీ టాపిక్ చిన్నదైనా 1 or 2 పేజీలో ఉంటుంది. న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ వాటి గురించి క్వశ్చన్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ కల్పక్కం, కూడంకులం ఎక్కడున్నాయంటారు, తమిళనాడు. నరోరా ఎక్కడుందంటారు, నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్. రీసెంట్గా ఇండియాలో కోవాడ్ అనే ప్లేస్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నిర్మిస్తున్నారు, ఎక్కడనేసి అడుగుతారు, ఆంధ్రప్రదేశ్. సో అలా న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కడున్నాయి, కాకరపుర ఎక్కడంటారు, కోట ఎక్కడంటారు, అలా అన్నమాట. డిఫెన్స్ అంటే నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 టాపిక్ల గురించి చదువుకుంటూ వెళ్ళు, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఇంకేదైనా టైం ఉంటే ఎన్విరాన్మెంట్ కానీ, డిజాస్టర్స్ కానీ వాటి గురించి చదివేసి వెళ్ళు. ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది నువ్వు కరెంట్ అఫైర్స్ తమ్ముడు. కరెంట్ అఫైర్స్ ఎప్పుడైతే నువ్వు ఖచ్చితంగా తరోగా ఫాలో అవుతావో ఖచ్చితంగా కొడతావు. హిస్టరీ విషయానికి వస్తే హిస్టరీలో ముందు నువ్వు మోడర్న్ హిస్టరీని చదివేసే తమ్ముడు. మోడర్న్ హిస్టరీ ప్రిపేర్ అయిన తర్వాత, మోడర్న్ హిస్టరీ చదివేసిన తర్వాత మిడ్వైల్కి వెళ్ళాలి. మిడ్వైల్ అయిన తర్వాత ఏన్షియంట్లు ఇంకా ముఖ్యంగా చదవాలనుకుంటే సింధు సివిలైజేషన్ గురించి క్వశ్చన్ అయితే 1 or 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
సింధు సివిలైజేషన్ నుంచి క్వశ్చన్ పక్కాగా వస్తుంది. సో ముందు మోడర్న్ హిస్టరీని ప్రిఫరెన్స్ ఇవ్వు, తర్వాత మిడ్వైల్ హిస్టరీ, తర్వాత ఏన్షియంట్ హిస్టరీ. ఇండియన్ జోగ్రఫీ నెక్స్ట్, ఇందులో కూడా ఇంపార్టెంట్ అనమాట. జోగ్రఫీలో ఏమైనా నువ్వు చదివే ఉద్దేశం ఖచ్చితంగా ఇవి చదవాలా టాపిక్స్ అని అంటే జోగ్రఫీ విషయానికి సంబంధించి భారతదేశం యొక్క అంటే ఇండియా యొక్క ఉనికి, క్షేత్రీయ అమరిక, స్టేట్సు, యూటీసు, స్టేట్ క్యాపిటల్సు, హైకోర్ట్సు, యూటీ క్యాపిటల్సు, యూటీ హైకోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ యూటీ అంటే యూటీ యొక్క హైకోర్టు లక్షద్వీప్ హైకోర్టు ఎక్కడ ఉందంటాడు, దద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ హైకోర్టు ఎక్కడ ఉందని క్వశ్చన్ అడుగుతారు. అలా యూటీసీ యొక్క హైకోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా తమ్ముడు నువ్వు ఖచ్చితంగా చదివి వెళ్ళాల్సినవి స్టేటు సీఎంస్, గవర్నర్స్. ఎవ్రీ స్టేటు, ఎవ్రీ యూటీకి అయితే ఇద్దరు సీఎం ఆర్ లెఫ్టినెంట్ గవర్నర్, అడ్మినిస్ట్రేటర్ ఎవరో ఒకరు ఉంటారు. స్టేట్ అయితే ఖచ్చితంగా సీఎం ఉంటారు, గవర్నరు. ఇవి చదివేసి వెళ్తాముడు. సో స్టేటు, సీఎము, గవర్నరు, ఆర్గనైజేషన్స్ చైర్మన్స్, బ్యాంక్స్ చైర్మన్స్ ఆర్ సిఈఓస్ ఆర్ ఎండీసు, కాన్స్టిట్యూషనల్ బాడీసు, స్టాట్యూటరీ బాడీసు, వాటి సీఎంస్ అండ్ ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్సు. 12 నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి, 11 ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ హెడ్ క్వార్టర్లు ఎక్కడ ఉన్నాయి అంటే ఇండియన్ బ్యాంక్ ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్ అంటారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్ అంటారు. చెన్నైలో ఉన్నాయన్నమాట. వీటి చైర్మన్ ఎండీలు, బ్యాంకులు చైర్మన్ ఎండీలు హెడ్ క్వార్టర్లు. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా అలాగే, వాటి గురించి చైర్మన్ ఎండీలు. ఎక్కువగా క్వశ్చన్స్ అనమాట. రీసెంట్ అపాయింట్మెంట్స్ హూ ఈజ్ హూ అని. భారతదేశానికి సంబంధించి ప్రధానమంత్రి, రాష్ట్రపతి నుంచి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ల వరకు. డిఫెన్స్లో ప్రతి డిఫెన్స్ డైరెక్టర్ జనరల్స్ కానీ లేదంటే కమాండ్స్ కానీ ఇవన్నీ కూడా వాటి గురించి, వాటి హెడ్లు, డిపార్ట్మెంట్స్ అండ్ హెడ్స్, ఆర్గనైజేషన్స్ అండ్ చైర్మన్స్, కమిషనర్ ఉంటే కమిషనర్స్, ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనరు, ఇవన్నీ కూడాను. కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థలు, వాటికి సంబంధించి చైర్మన్లు. అంటే డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు, ఆర్టికల్స్, చైర్మన్స్ అలా చదువుకుంటూ పోతాము. సో జోగ్రఫీ గురించి మనం మాట్లాడుతున్నాం. జోగ్రఫీలో ఇంకా నువ్వు చదవాల్సినవి ఏంటంటే నేషనల్ పార్క్స్. ఖచ్చితంగా నేషనల్ పార్కులు, ఏ నేషనల్ పార్క్స్ ఎక్కడున్నాయి అని చెప్పేసి అడుగుతారు తమ్ముడు. బయోడైవర్సిటీ గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. దానిలో భాగంగా నీకు నేషనల్ పార్క్స్ గురించి కానీ, వెట్లాండ్స్ గురించి కానీ, చిత్తడి నేలలు అంటాం. నేషనల్ పార్క్స్ అంటే జాతీయ పార్కులు, శాంక్చురీస్ కానీ అంటే బర్డ్ శాంక్చురీస్ కానీ ఇంకా ఏమైనా శాంక్చురీస్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో వూల్ఫ్, తోడేలు యొక్క శాంక్చురీ ఇండియాలో రీసెంట్గా ఇండియాస్ ఫస్ట్ వూల్ఫ్ శాంక్చురీ, తోడేలు శాంక్చురీ ఎక్కడ స్టార్ట్ చేశారంటారు. జార్ఖండ్ అనమాట. అలాంటి క్వశ్చన్లు కరెంట్ ఈవెంట్స్లో అది టాపిక్గా ఉన్నట్టువే అడుగుతారనమాట. వాడు అడిగేది నేషనల్ పార్క్స్ నుంచి అయినా సరే. రీసెంట్ నేషనల్ పార్క్ ఇండియాలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయంటాడు, 107. రీసెంట్ నేషనల్ పార్క్ ఏది అంటారు, భీతర్కనిక. సో అలా ఒరిస్సా. సో అలా నేషనల్ పార్క్స్ గురించి, శాంక్చురీస్ గురించి. నెక్స్ట్ ఏం చెప్పి రామ్సర్ వెట్లాండ్స్ తమ్ముడు. రామ్సర్ చిత్తడి నేలని. ఈ రామ్సర్ వెట్లాండ్స్ గురించి, ఇండియాలో రామ్సర్ వెట్లాండ్స్ ఏవేవి ఎక్కడ ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి, ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి, జియోగ్రఫికల్ ఇండికేషన్, జిఐ ట్యాగ్స్ అంటాం, వాటి గురించి. ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో నీకు కవర్ అవుతాయి అన్నమాట. చదివేసి వెళ్ళాలి. సో నేషనల్ పార్క్స్ వీటి గురించి. నెక్స్ట్ బీచ్లు, ఇండియా కోస్టల్ లైన్ గురించి, వెస్ట్ కోస్ట్ గురించి కానీ, ఈస్ట్ కోస్ట్ గురించి కానీ, వాటి గురించి చదివేసి వెళ్ళు. కోస్టల్ నేమ్స్, రీసెంట్గా ఇండియా యొక్క కోస్టల్ లైన్ ఏదైతే లెంగ్త్ ఉందో అది అప్డేట్ అయింది కాబట్టి అది చదివేసి వెళ్ళడం బెటర్. సో కోస్టల్ లైన్స్, కోస్టల్ లెంగ్త్, రివర్స్ టాపిక్ని ఖచ్చితంగా చదవాలి. రివర్స్ టాపిక్, రివర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ ఫ్లో అవుతున్నాయి, పుట్టింది ఎక్కడ, ఎండ్ పాయింట్ ఎక్కడ, ఈ రివర్స్ ఏ స్టేట్ నుంచి ట్రావెల్ అవుతుంది, క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడెక్కడ కవర్ అవుతుంది, ఆ రివర్స్కున్న ట్రిబ్యూటరీస్, ఉపనదులు ఏంటి, ఆ రివర్స్ ఒడ్డులో ఉన్న సిటీస్ ఏంటి, ఇలా చదువుకుంటూ పోవాలి. నెక్స్ట్ స్టీల్ ప్లాంట్స్, మినరల్స్, స్టీల్ ప్లాంట్స్ అలాంటి వాటి గురించి ఇంకా చదివేసి వెళ్ళాలనుకుంటే సెన్సస్ 2011 జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో. ఎందుకంటే ఈ 2027లో భారతదేశానికి కొత్త సెన్సస్ స్టార్ట్ అవుతుంది. పాపులేషన్ సెన్సస్ యాజ్ వెల్ యాజ్ క్యాస్ట్ సెన్సస్ 2 స్టార్ట్ అవుతాయి. ఈ లోపల నీకు ఎగ్జామ్ అయిపోద్ది కాబట్టి 2011 జనాభా లెక్కలే రీసెంట్ జనాభా లెక్కలుగా నువ్వు ప్రిపేర్ అయ్యి వాటిలో ఉన్న మ్యాటర్నే చదివేసి వెళ్ళాలి. భారతదేశం యొక్క జనాభా ఎంత అనేసి అంటే
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ప్రకారం 146 కోట్లు, కానీ నీకు 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్లే. అదే ఆన్సర్ అవుతుంది. స్టేట్స్ గురించి ఇన్ఫర్మేషన్, యూటీస్ గురించి ఇన్ఫర్మేషను, నెక్స్ట్ రైల్వే, రోడ్వే, వాటర్వేస్ వీటి గురించి, రివర్సు, ఇలా చదువుకుంటూ వెళ్ళాలి తమ్ముడు జోగ్రఫీకి సంబంధించి. సో స్టాటిక్ జీకే, జోగ్రఫీలో స్టాక్ని యాజ్ వెల్ జోగ్రఫీలో కరెంట్ అఫైర్స్ని రెండింటిని కవర్ చేసుకుంటూ వెళ్తే అవుతుంది. హిస్టరీ గురించి చెప్పామాక జోగ్రఫీ గురించి చెప్పాం. పాలిటీ విషయానికి వస్తే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేసి ఉంటాయి తమ్ముడు. ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఫండమెంటల్ ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ అని, అంటే ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే, కాబోయే గవర్నమెంట్ ఎంప్లాయ్గా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టాపిక్స్ అనమాట. ఫండమెంటల్ రైట్స్ అని, సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, సుప్రీంకోర్టు, హైకోర్టు, 73, 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్, కాన్స్టిట్యూషనల్ బాడీసు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎలా ఫామ్ అయింది, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో షార్ట్ నోట్స్లో ప్రిపేర్ అయ్యి వెళ్ళడం బెటర్ అనమాట. ఎకానమీ విషయానికి వస్తే 5 years ప్లాన్స్, ముఖ్యంగా నేను చెప్పే క్లాసు, నేను ఇప్పుడు ఏదైతే క్లాస్ చెప్తున్నానో నేను చెప్పే క్లాస్లో నువ్వు 5 years టాపిక్స్ విన్నావంటే 5 years ప్లాన్స్, పంచవర్ష ప్రణాళికలు యాజ్ వెల్ యాజ్ నీతి ఆయోగ్ కంటిన్యూషన్గా 5 years ప్లాన్స్, నీతి ఆయోగ్ ఈ రెండు వినేసేవంటే ఆటోమేటిక్గా ఎకానమీ మొత్తం నేను దానిలో కవర్ చేయగలను. ఒకవేళ కానీ అది అవైలబుల్ లేదనుకుంటే నువ్వు 5 years ప్లాన్స్, నీతి ఆయోగ్ ఈ రెండు ముందుగా కవర్ చేసేయాలన్నమాట. అక్కడ నుంచి క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. 5 years ప్లాన్స్, నీతి ఆయోగ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. సో నేషనల్ ఇన్కము, ఇన్ఫ్లేషను, ట్యాక్సెస్, అందులో ముఖ్యంగా జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి. బ్యాంక్స్ అంటే అలాగో మనం మాట్లాడుకున్నాం, బ్యాంక్స్ హెడ్ క్వార్టర్స్ గురించి, బ్యాంక్స్ చైర్మన్స్ అవి ఎలాగో చదివేసి వెళ్ళాలని. ఇవి చదువుకుంటే ఎకానమీ కొంత కవర్ అవుతుంది జనరల్ స్టడీస్లో. ఇంకా నెక్స్ట్ ఏముంది, జనరల్ సైన్స్. ఇది కీ రోల్ తమ్ముడు. ఇప్పుడు వరకు మాట్లాడింది ఒక ఎత్తు, గ్రూప్ డి విషయంలో జనరల్ సైన్స్ ఒక ఎత్తు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎక్కడా తగ్గేది లేదంటాడు ఎగ్జామ్ పేపర్లో. కాబట్టి ఎన్సీఆర్టీ బేస్లో 10th class లెవెల్ టోటల్ టాపిక్స్ చదవాలి తమ్ముడు. జనరల్ సైన్స్ సంబంధించి అన్ని టాపిక్స్ చదవాలి. స్టేట్ లెవెల్లో కాదు, స్టేట్ వైజ్గా కాదు, ఎన్సీఆర్టీ బేస్లో ప్రాబ్లమెటిక్ క్వశ్చన్స్. నువ్వు ఈవెన్ పాత పేపర్లు ఏవైతేనే పాత పేపర్లు చూస్తే తెలుస్తుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి నీకు ఖచ్చితంగా ప్రాబ్లమెటిక్ క్వశ్చన్స్ ఒక 4 నుంచి 5 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవి ఖచ్చితంగా మీరు చేసేసేవే. S = UT + ½ AT² అంటారు. V² - U² = 2AS అంటాడు గతిశాస్త్రంలో. వాటిపైన క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో అలాంటి వాటిపైన క్వశ్చన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి కొన్ని న్యూమరికల్ క్వశ్చన్స్ వస్తాయి. మిగతా టాపిక్స్ కూడా ఖచ్చితంగా ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవాలి. నార్మల్గా స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే మార్క్స్ పోతాయి అంటే ఆ క్వశ్చన్స్ అనేవి ఆ రకంగా ఇవ్వడు. బయాలజీ ఇవన్నీ కూడా. సో ఎన్సీఆర్టీ బేస్డ్ జనరల్ సైన్స్ చదువుకో. సో మ్యాథమెటిక్స్ అలాగో కంప్లీట్ చేస్తాను అన్నావు, బట్ కొన్ని టాపిక్స్ మనం మాట్లాడుకున్నాం. రీజనింగ్ విషయానికి వస్తే ఎనాలజీ కానీ, ఎనాలజీస్ ఇప్పుడు గ్రూప్ డి విషయానికి ముఖ్యంగా ఎనాలజీ, నెంబర్ సిరీసు, అలాగే ఆల్ఫాబెటికల్ సిరీసు, కోడింగ్, డీకోడింగు, మ్యాథమెటికల్ ఆపరేషన్సు, రిలేషన్షిప్పు, సిలోలిజం, జంబ్లింగ్సు, వెన్ డయాగ్రామ్స్, ఇవి ముఖ్యంగా చదివేసి వెళ్తాముడు. ప్లాన్కి సంబంధించి నువ్వు అడిగినట్టుగా టాపిక్స్ సంబంధించి. బుక్స్ విషయానికి వస్తే ఇంగ్లీష్ మీడియం అయితే మీకు మార్కెట్లో దొరికేవి ల్యూసెంట్ జనరల్ నాలెడ్జు, అరిహంత జనరల్ నాలెడ్జు, మనోరమ ఇయర్ బుక్ అని ఒకటి దొరుకుతుంది. మనోరమ ఇయర్ బుక్, అందులో కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంకా నీకు స్టార్ట్ జీకే ఈ రెండు కూడా కంప్లీట్గా ఉంటాయి. ప్రత్యేక దర్పణ కూడా ఈ మధ్య బుక్ ఒకటి వచ్చిందనమాట. జనరల్ సైన్స్లో ఎన్సీఆర్టీ ఎలాగో తీసుకుంటావు. సో మ్యాథమెటిక్స్ సంబంధించి ఏది తీసుకున్నా సరే ఈ టాపిక్స్ అనే ముఖ్యంగా చదివేసి వెళ్ళాలి. సో షెడ్యూల్ని ప్రిపేర్ అవ్వు, ప్రీవియస్ పేపర్లు చూసుకో, మాక్ టెస్టులు చేసుకో, డే బై డే నీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకో, జాబ్ని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వు. బట్ నా సజెషన్ ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవ్వు, ఆటోమేటిక్గా గ్రూప్ డీకి సరిపోతుంది. గ్రూప్ డి అనే టార్గెట్ పెట్టుకోకుండా ఎన్టీపీసీకి ప్రిపేర్ అవ్వు. టార్గెట్ ఫర్ ఎప్పుడు కూడాను నువ్వు పెట్టే టార్గెట్ ఎప్పుడు కూడా పెద్దానికి ఉండాలి. వస్తే అది, లేదంటే దానికంటే చిన్నది వస్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.